గురు మాతృ పితరులకు నమస్సుమాంజలి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సృష్టిలో మానవుణ్ణి చాలా విశేషంగా సృష్టించాడు. అయితే మనిషి తన విశేషాన్ని తాను గుర్తించకపోవడం వల్లనే అనుభవిస్తూ ఉన్నాడు. అంతేకాదు అసంతృప్తిని, ఆశ నిరాశల మధ్య సంఘర్షణని కూడా మనిషి ఎక్కువ. మనందరిలోనూ జీవితం పట్ల అవగాహన అనేది ఏర్పడుతుంది. జీవితం ఎలాంటిది అంటే సముద్రం లాంటిది. అలలు లేకపోతే సముద్రం లేదు, అలాగే బాధలు లేకపోతే జీవితమే లేదు. ఈ ఒక్క సత్యాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో సహజంగా వచ్చి వెళ్ళేటటువంటివి ఏవో మనకి తెలుస్తూ ఉంటాయి. అందుకే కష్ట సుఖములను ఓర్చుకోరన్నా, ద్వంద్వంబులన్నీయు ధీర బుద్ధితో తెలుసుకోరన్నా. కష్ట సుఖములను ఓర్చుకోరన్నా, ద్వంద్వంబులన్నీయు ధీర బుద్ధితో తెలుసుకోరన్నా. పొగిడినప్పుడు పొంగిపోకను, పొగిడినప్పుడు పొంగిపోకను, తిట్టినప్పుడు కృంగిపోకను. ఎట్టి స్థితిలోనైనా నీవు దృష్టి సమముగా నిలిపియుండుము, ధర్మ మార్గము దరికి చేరన్నా. ఇలా వేదాంత గీతాలు మనకు జీవిత సిద్ధాంతంగానే ఉంటాయి, అన్ని అనుకూలంగానే కనిపిస్తాయి. అలాంటి శాంతి స్థితినే యోగం అంటారు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా యోగులు పరమ స్థానాన్ని పొందుతారు అని తెలియజెప్పారు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. వైదిక కార్యాలు ఉంటాయి, యజ్ఞయాగాది క్రతువులు ఉంటాయి, తపస్సు ఉంటుంది, దానం ఉంటుంది. ఇవన్నీ కూడా పుణ్యకార్యాలు, పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. ఈ కార్యాల వల్ల లభించేటటువంటి పుణ్య ఫలితం కంటే కూడా యోగి మరింత జీవించడానికి, జీవించడం కొరకు తినడానికి చాలా తేడా ఉంది. మనం జీవించాలి అంటే అనటం, అనుకోవడం కాకుండా మన ఆలోచన కాస్త విస్తృతపరచవలసినటువంటి అవసరం ఉంది. అలా విస్తృతపరిచినప్పుడు మనం శాంత స్థితిని, అహం, ఈ సర్వ సృష్టిలో మానవుడిగా మనం ఒక అంతర్భాగమే. క్లీంకారవాసిని జయదేవమోహిని ప్రకృతి స్వరూపిణి ఓంకార రూపిణి క్లీంకారవాసిని జయదేవమోహిని ప్రకృతి స్వరూపిణి.
సంసారవాసిని జగదేకమోహిని ప్రకృతి స్వరూపిణి భూషణ అఖిలాది శోధన స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీయే నమః. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై గురుదేవ్.